సర్ప్రైజ్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ, బట్ జనాలకి ఎంత సర్ప్రైజో నాకు అంతే పెద్ద సర్ప్రైజ్. అండ్ ద వే ఈస్ రిటన్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ద కన్ఫ్రంటేషన్ బిట్వీన్ ద డీమన్ అండ్ డివైన్, ఫెనామినల్. సో ఈ ఈవిల్ వర్సెస్ గుడ్ అనే కాన్సెప్ట్ మనం చాలా కాలం నుంచి వింటూనే వస్తున్నాము. అయితే ఇందులో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్? ఇది సంపత్ గారు చెప్తారా, అశోక్ గారు చెప్తారా, ఎవరు చెప్తారు? యుద్ధం డిఫరెంట్గా ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ మూవీలో అయినా ఆ పర్టికులర్ క్యారెక్టర్ తనకున్న పవర్స్తో అంటే శక్తితో గెలవడం జరిగింది. బట్ ఇందులో భైరవి ఆ యుద్ధాన్ని భక్తితో గెలుస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, సో శక్తితో కాదు భక్తితో గెలిచారు అంటే మనం ఒక మనకు సంకల్పం, ఇప్పుడు నమశివాయ అంటాం, అవును, అలాంటి ఒక పంచాక్షరి మంత్రంతో కూడా యుద్ధాలు గెలవచ్చు అనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఓకే ఓకే, అంటే ఎవరైనా సరే ఇప్పుడు విల్ పవర్తో ఒక హాస్పిటల్ బెడ్ పైన ఉన్న క్యాన్సర్ పేషెంట్ అంటే చనిపోవడానికి రెడీగా ఉన్న వ్యక్తి కూడా విల్ పవర్ కరెక్ట్గా ఉంటే అంటే గట్టిగా ఉంటే బ్రతికి బయటకు వచ్చేస్తారంటారు కదా. అలా మన సంకల్పం అనేది కరెక్ట్గా ఉంటే, చాలామంది ఏంటంటే గుడికి వెళ్తారు భయంతో, చాలామంది వెళ్తారు, కొంతమంది భక్తితో వెళ్తారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది నాకు అవుతుంది అనే నమ్మకంతో వెళ్తారు. అలాంటి వాళ్ళకి 100% మంచి జరుగుతుంది. ఓకే, సో అలా 100% భక్తితో ఒక సోల్ మీద యుద్ధం చేసినప్పుడు భైరవి తను ఎలా విన్ అయింది అనేదే మిగతా స్టోరీ. దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ స్టోరీస్ అండ్ దిస్ స్టోరీ. ఓకే, సో మేము ఈగర్లీ వెయిటింగ్ అండి April 17th ఇదంతా ఎలా మనకి ఆన్ స్క్రీన్ మేనిఫెస్ట్ అవ్వబోతుంది అనేది. తమన్నా గారు, మీరు దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? Yeah, I think so, no? నన్ను చూసి అంటున్నారు ఎందుకు? I didn't see you. I looked away. No, if I take off my makeup, no. Maybe. Sometimes my husband says, Dayyam Dana. Suma Garu, you're funny, but you're also very pretty. Oh, so it's a very rare combination. I can't, it's too rare. You can't call yourself Dayyam. Anything you would have called yourself anything I would have believed. Okay, సరే అయితే దేవత అనే అనేసుకుంటాం. దేవత sounds better. So మీరు చెప్పండి మరి, దయ్యాలు ఉన్నాయా? మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయా? No experience, but thank God. Yeah, thank God. I am not interested in meeting any Dayyam, so it's fine. Please tata bye bye. WhatsApp lo kuda ravoddu. But I feel like, see, it's very simple. It's like electricity, right? Like you can use power in any way. It has a positive influence and it can be used positively. Yeah. It can be used negatively. Correct. So I think it just depends on the application of energy. Energy is just that, like physics. Right? Physics, our science is based on physics. that. It just says that energy can be used in any way. That way it I can't know. be created or cannot be Yeah. destroyed. Yeah. So I just feel like it's so I'm sure if there is good, then there has to be a negative side of it. Okay. నాకు ఎందుకో ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా ఎక్కువగా ఇంట్యూటివ్ పవర్స్ మధు గారికి ఉంది. ఉన్నాయి. ఆయనకి కొంచెం ఈ విషయం మీద ఎక్కువ నాలెడ్జ్ ఉందని నాకు అనిపిస్తుంది. చెప్పండి మధు గారు, దయ్యాల గురించి. ఉంది అనుకుంటే ఉన్నది. ఓకే, ఉంటుంది. ఓకే, ఉంది అనుకుంటే ఉంటుంది. లేదు భయమే దయ్యం. ఒక మనిషికి భయమే దయ్యం. బా, ధైర్యమే దేవుడు. అంతే. నైస్, నో, వి గాట్ వన్ గుడ్ క్యాప్షన్ టుడే. That is, I'll write it down. I'm going to write this down. మనిషికి భయమే దయ్యం, ధైర్యమే దేవుడు. అంతే. Super. ఓకే, సో అశోక్ గారు, మీరు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు అది మొత్తం క్రైమ్ థ్రిల్లర్. సో దాన్నే కంటిన్యూ చేయాలన్న ఆలోచన రాలేదా సెకండ్ దానికి? దాంట్లోనే ఎండ్లో లీడ్ ఇచ్చాము. ఓకే, మరి ఇప్పుడు కానీ మీరు టోటల్ సూపర్ న్యాచురల్కి వెళ్ళిపోయారు కదా. అవును. ఈ డిసిషన్ ఎలా జరిగింది మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్లో? అదే నేను ఎస్టర్డే ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు షేర్ చేసుకున్నట్టుగా పార్ట్ 1 చేసామండి. అది ఓటీటీ కోసం చేసింది. లాక్డౌన్లో ఖాళీ కూర్చున్నాం, డబ్బులు లేవు, ఏదో ఒకటి చేద్దామని చేసాం. ఫ్యాక్ట్ అది. కరెక్ట్. అందరం ఈఎంఐలు మొరటోరియాలు పెట్టుకొని ఆ పరిస్థితిలోనే ఉన్నాంలేండి. సరే, ఏదో నేను కూడా వడియాలు పెట్టుకున్నాను. అలా చేసేది ఏదో సిన్సియర్గా చేద్దామని చేసాం. సిన్సియర్గా జనాలకు నచ్చింది, చాలా పెద్ద సక్సెస్ అయింది. ఓటీటీలో ఆహాలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయిన తర్వాత అవుట్ రేట్గా వాళ్ళు కొనేసుకున్నారు, సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత ఒక రోజు పిలిచి పార్ట్ 2 ఎందుకు రాయకూడదు అన్నారు. పార్ట్ 1 అంత సక్సెస్ కదా, పార్ట్ 2 రాయొచ్చు అంటే నా దగ్గర కాన్సెప్ట్ ఏం లేదు. వాళ్ళు అన్నారు కాబట్టి ఏదో రాద్దామని అలా వెళ్తూ ఉంటే ఇంకా మా ఇంట్లో వైఫ్ శివభక్తురాలు, ఇంకా
నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట ఇంట్లో విషయాలు. అది చూసేసి ఆమె నమ్ముతుంది కదా, మనం కూడా నమ్ముదామని ఆ దారిలో వెళ్ళిపోయి సూపర్ న్యాచురల్గా రాసేస్తాం. చూసారా ఆవిడ వల్ల ఎంత ఉపయోగం ఉందో. అవును, ఒక కథ పుట్టింది మీకు. సో అలా ఈ కథ పుట్టడానికి మెయిన్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ ఇస్ యువర్ వైఫ్. సో ఆవిడకి కూడా స్పెషల్ థ్యాంక్స్. వైఫ్ అని నమ్మే సిద్ధాంతం. ఓకే. ఎంతసేపు 5 పాటలు 5 ఫైట్లైనా ఒక్కొక్కసారి దేవుణ్ణి నమ్ము మంచి జరుగుతుంది. యా, అది కూడా అడుగుదాం అనుకున్నాం. ఎందుకంటే సంపత్ నంది గారు మీరు డైరెక్షన్ చేశారంటే మాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ని అందిస్తూ ఉంటారు. బట్ మీరు ప్రొడక్షన్ సైడ్కి వచ్చేసిన తర్వాత నుంచి ఇలా కంటెంట్ మీద అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇది కూడా వెరీ మ్యాసివ్ ఫిల్మ్ అండి ఇది. ఎందుకంటే శివుడిని మించిన ఆ శబ్దానికి మించిన మాసే లేదు. ఆ సౌండ్ ఈ సినిమాలో మేము వాడిన విధానం, ఇందాక చెప్పినట్టుగా తను భక్తితో చేస్తున్నా మనందరికి గూస్ బంప్సే సినిమాలో. పంచభూతాలని ఆ పవర్ని కంట్రోల్ చేసే ఒక ఎపిసోడ్ ఉంటుంది, క్లైమాక్స్లో ఇంకొక ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది. అవన్నీ కూడా చాలా కాలం పాటు గుర్తుండే విషయాలండి. 17th తర్వాత తప్పకుండా శివుడు 17 తర్వాత చాలా 17లు మాకు అలా గుర్తు తెప్పిస్తూనే ఉంటుంది అన్నమాట. గుర్తుంటుంది తప్పకుండా. ఓకే. వశిష్ఠ గారు, మీరు ఈ క్యారెక్టర్ కోసం అని మీ ప్రెప్ ఎలా ఉంటుందండి? ఒక్కొక్క యాక్టరు ఒక్కొక్కలాగా ప్రెప్ అవుతారు. ముందే నాకు సీన్ కావాలి, చదివేసుకుంటాను నేను అనేవాళ్ళు కొంతమంది. నేను అక్కడికక్కడే ఇన్స్టెంట్గా చేస్తాను అని. మీరు ఎందులోకి ఏ క్యారెక్టర్కి ప్రిపరేషన్స్ అంటే నేను ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్ అవుట్. ఓ అవునా? పార్ట్ 1లో ఇది కంటిన్యూటీ కదా. సో అందులో హీస్ అ ధోబీ ఎలా ఉంటాడు, జిమ్కి వెళ్ళి బాడీ ఫిట్గా ఉండడు కదా. సో హీ హ్యాస్ టు లుక్ లైక్ వన్. అందుకే ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్ అవుట్. ట్రై చేశాను చాలా టు గ్రో మై బెల్లీ. కానీ నాకు రాదు, అది ప్రాబ్లం. సో ట్రైడ్ మై బెస్ట్. కానీ కంటిన్యూటీ కాబట్టి అది మనం వదిన 2 చేసింది 2021లో. సో ఈ 4 years గ్యాప్లో మళ్ళీ వేరే షేప్లో ఉంటాం కదా, మళ్ళీ ఆ షేప్ రావడం. సో దాంతో మొదలుపెట్టి అగైన్ ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్ అవుట్ బిఫోర్ కమింగ్ ఆన్ టు ద సెట్స్ ఆఫ్ వదిన 2. మేబీ ఫర్ అబౌట్ 2-3 months ఐ స్టాప్ వర్కింగ్ అవుట్. అండ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ అది దాంతో స్టార్ట్ అయిన ప్రిపరేషన్ నాకు అంటే ముందుగానే సీన్ ఇవ్వండి అనే దానికంటే నేను వినాలి, ఆయన చెప్పేది నేను వినాలి. నాకు వింటే సరిపోద్ది. ఆ వినిన తర్వాత ఐఎమ్ సూపర్ చార్జ్డ్. సో అది దట్స్ మై రొటీన్ వెన్ ఎవర్ ఐ షూట్ ఫర్ హిస్ ఫిల్మ్స్. అంటే మధుగారు, ఇప్పుడు ఈ సినిమాని ఎలాగైతే అమ్మోరు, అంజీ లాంటి సినిమాలని ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆదరించారో, పిల్లలు అందరూ కలిసి చూసేటువంటి సినిమానా ఇది? అవునండి, అందరు కలిసి చూసే సినిమా. ఓకే. సో ఏం ఎక్స్పెక్టేషన్తో రావచ్చు మూవీకి? అంటే ఎక్స్పెక్టేషన్స్ అని అనను ఏమో, కానీ ఇది చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఒక మీడియం అన్న పెట్టుకొని రావచ్చు, హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా పెట్టుకొని రావచ్చు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు డబుల్ రీచ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్కి తగ్గకుండా ఉంటుంది. April 17th అందరికీ సర్ప్రైజ్. ఇక్కడ ఉన్న మాకు అందరికీ సర్ప్రైజ్. మీకు కూడా సర్ప్రైజా? మీకు ఎలా సర్ప్రైజ్ అవుతుంది అంటే అనుకోవాలి కదా, నేను కూడా కాదు, నేను అనుకున్నది కూడా సర్ప్రైజ్ కావాలి కదా. ఆడియన్స్కి అయితే మీరు నిజంగానే సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తూనే ఉన్నారు. సినిమా రిలీజ్ కన్నా ముందే ఎలా చెప్పనా, ఫస్ట్ ఏమో ఓపెనింగ్ కాశీలో పెట్టారు సర్ప్రైజ్. ఇప్పటి వరకు ఒక తెలుగు సినిమా కూడా అక్కడ ఓపెనింగ్ చేయలేదు. నెక్స్ట్ టీజర్ లాంచ్ వచ్చేసి కుంభమేళాలో. అసలు కుంభమేళాకి వెళ్ళాలంటే మామూలుగా మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళాలంటేనే ఆలోచించే పరిస్థితి. అలాంటిది ఒక టీజర్ లాంచ్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి సక్సెస్ చేశారు. ఇంకొకటి కంప్లీట్ అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో మేము టీజర్ కట్ చూసాం, నేను సంపత్ గారు. చూసి ఈ టీజర్ చూడండి, ఒక్కటికి 5 times చూస్తారని చెప్పాను తనతో. మేము కుంభమేళలో ఓపెన్ చేసిన తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ వచ్చినాక అది సర్ప్రైజ్. ఒక్కసారి కాదు, 5 times కాదు, 10 times చూస్తున్నారు. అంతేనా? ఎగ్జాక్ట్లీ. నేనే 4-5 సార్లు చూశాను సైకిల్ మీద ఎవడైనా ఉన్నాడా అని. చూడండి నేను ఇదే చెప్పాను, ఒక్కరు మినిమం 5 times చూస్తారు టీజర్ అని చెప్పాను. సో దట్ ఈస్ అ సర్ప్రైజ్. అలాగే చూడాలి, అదే చెప్తున్నా, అదే జరగాలి. సర్ప్రైజ్. అలాగే ఈ ఓదెలా అనేటువంటి టైటిల్ మీరు అనుకొని పెట్టారో లేదో, మొత్తానికి మీ ఊరి పేరుతో స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇలా అవుతుందని మీరు అనుకున్నారా? ఇంత ఇలా అస్సలు అనుకోలేదు. అంటే మంచి ఆలోచన ఉంటే అంత మంచిగా జరుగుతుందని. పార్ట్ 1 చేసేటప్పుడు అందరికీ పని కల్పించాలి, వాళ్ళకు పని కల్పిస్తే మనకు కూడా పని దొరుకుతుందని ఒక మంచి ఉద్దేశంతో చేశాం కాబట్టి అది ఇంత దూరం వెళ్ళిపోయింది. ఈ ఓదెల మల్లన్న ప్రస్తావన ఎలా తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో?
ఏదైనా ఒక విలేజ్ ఉంటే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాలే కాదు అక్రాస్ ఇండియా ఎక్కడైనా సరే ఓ విలేజ్ ఉంటే విలేజ్కి దాన్ని కాపాడడానికి ఒక టెంపుల్ ఉంటుంది, దేవుడు ఉంటాడు. సో ఓదెల మల్లన్న అంటే ఓదెల ఊరిని కాపాడడానికి ఓదెల్లో వెలిసినటువంటి శివుడు. సో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయనకు ఆ కష్టం చెప్తే ఆయన తీరుస్తారని నమ్మకం. అలాగే ఈ సినిమాలో ఆ విలేజ్లో కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డైరెక్ట్గా దేవుడు కిందకి దిగి వచ్చేసి వాళ్ళ కష్టాలు తీర్చడు కాబట్టి శివశక్తిగా ఉన్న భైరవి అనే ఒక నాగసాధును పంపించేస్తాడు. ఓకే. ఆ నాగసాధు ద్వారానే సినిమా సుఖాంతం. ఓకే. ఈ ఇప్పుడు నాగసాధు క్యారెక్టర్లో మీరు కనిపించబోతున్నారు కదా తమన్నా గారు, మీరు దీనికోసం ఎస్పెషల్లీ ఏమైనా డివోటీస్ దగ్గర నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేయడము, ట్రైన్ అప్ అవ్వడం అవన్నీ చేశారా? No, I think what we wanted to do, Suma, ee cinema vache varaku, we wanted to steer away from anything that felt cliched. That was a very big challenge actually. That was the biggest challenge because oka Nagasadhu character ledante Shivashakti character meeru play cheyadaniki attempt chestene oka getup anedi first mundu vachestadi, oka lanti getup vachestadi mind lo. So avanni cheyikunda ela danni oka real person la kanpinchalani, because actually when you will see them they don't look like a character, they look like people. They are also like you and me. Correct. They're not different. But danki, and I think making that also oka typicalness nunchi bayatapadi, what is the thing which will make it look mystical but not make it look cliche. Adi chala attempt, like we tried on that. I think we worked on the look from that standpoint. Also అది న్యాచురల్గా ఒక కాస్ట్యూమ్లా అనిపించకూడదు, యునో. సో దానికి ఇఫ్ యూ మీరు కాస్ట్యూమ్ చూస్తే జస్ట్ లైక్ డ్రేప్స్ ఆఫ్ క్లాత్. సో ఇట్స్ టెక్నికలీ నాట్ లైక్ యూఆర్ వేరింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్. సో ఎవ్రీథింగ్ వీ వర్ ట్రైంగ్ టు, ఏదైనా ఒక ఫేక్ అనేది అనిపించకూడదు అనే ఫీల్ అయ్యాము. And we kept it simple, and we kept it more than simple, we kept it like real. Because you will see a lot of fantastical things in the movie. ఈ క్యారెక్టర్ మీరు చూసి మీరు నమ్మకపోతే దానికి అర్థం ఉండదు. సో ద గోల్ వాస్ టు మేక్ హర్ హ్యూమన్, టు మేక్ హర్ వెరీ బిలీవబుల్ అండ్ వెరీ రియల్. ఓకే, విచ్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ ట్రూలీ డన్. అండ్ April 17th థియేటర్స్లో తప్పకుండా వెళ్ళి సినిమాని చూద్దాము.